నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు నగర మున్సిపాలిటీలో ఈరోజు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీడీపీకి చెందిన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవాని నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఇద్దరి ఎన్నిక లాంఛనంగా ఏకగ్రీవమైంది. ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎలక్షన్ ఇంత పీస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి అందరూ కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. విత్ దిస్ ఈ స్పెషల్ మీటింగ్ ని మనం క్లోజ్ చేస్తున్నాము. ఒకసారి వన్స్ యు టేక్ ద సిగ్నేచర్ అంటే మన ఆఫీసర్స్ కి అందరికీ నమస్కారం. ఈ రోజు మనము 2 డెప్యూటీ మేయర్ పోస్ట్ ఎలక్షన్ కోసం ఇక్కడ స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏముంటాయో చెప్తానంటే దాని తర్వాత వి స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి కోరం ఉందా లేదా చూడాలి. 50% ఆఫ్ ఓట్ ఉన్న మెంబర్స్ ఉన్నారా లేదా, దట్ కాన్స్టిట్యూట్స్ కోరం. మనకి ఎంతమంది వచ్చాయి సిగ్నేచర్స్? 30. సో 27 ఉంటే చాలు కోరం కి. 30 ఉంది కాబట్టి మన కోరం అనేది ఫుల్ఫిల్ అయిందండి. ఇప్పుడు విల్ స్టార్ట్ ది ప్రాసెస్ ఫర్ ది ఎలక్షన్. 2 పోస్ట్ ఆఫ్ డెప్యూటీ మేయర్ మనం ఎలక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పోస్ట్ కి నాకు ఆల్రెడీ ఒక ఫామ్ బి, ఫామ్ ఏ అనేది రిసీవ్ అయింది. సో ఈ క్యాండిడేట్ కి ప్రపోజల్ అండ్ సెకండ్ ఎవరున్నారో చెప్తే దెన్ వి కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఫర్ ఫస్ట్ డెప్యూటీ మేయర్. అంతకంటే ముందు యాజ్ పర్ రూల్స్ ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలో 2 రోజుల క్రితం ఎంజీఎన్ ఆర్జీఎస్ లకు సంబంధించి 18 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు నియమించిన పోస్టుల్ని కొన్ని అనివార్య కారణాల వలన నిలుపుదల చేసినట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. పోలవరం నియోజకవర్గం టి నర్సాపురం మండలానికి సంబంధించి 2 రోజుల క్రితం ఎంజీఎన్ఆర్ఎస్ జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ని నియమించడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 18 ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేయడం జరుగుతుంది. దయవుంచి అధికారులు, నాయకులు కూడా గమనించాల్సింది కోరుతున్నాం. మళ్ళీ ఈ కార్యాచరణ, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ దీన్ని పునరుద్ధరించి పరిశీలించి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ నియమించడం జరుగుతుంది. ఏలూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇది ఆనందంగా ఉందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవాని మాట్లాడుతూ తమకు డిప్యూటీ మేయర్లుగా అవకాశం ఇచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తో వందనాల దుర్గా భవాని గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వరరావుకి, ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి దీంతో 2 మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకు తెలుగుదేశం పార్టీ ఏదైతే డిప్యూటీ మేయర్ కూడా ఖాళీ మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రాతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు జరిగింది. మరి ఏకగ్రీవంగా మరి వందనాల దుర్గా భవాని గారు, అలాగే ఉమామహేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగింది. తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో వారు ఏమాట చెప్తే ఆ మాట
నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన అట్లాగే ఈ అత్యున్నత పదవి వారి వెనకాల వారి వెళ్ళంటే ఉండి వారి అడుగులో మేము అడుగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ ఎమ్మెల్యే గారు నమస్కారం. నన్ను నమ్మి నాకు రాధాకృష్ణయ్య గారికి నా శిరస్సు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని 47 డివిజన్ ప్రజలకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు నగరంలో ఈ రోజు జరిగే నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్లకు ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పప్పు ఉమామేశ్వరరావు, వందనాల దుర్గా భవానీలు తమ అనుచరులతో కోలాహలంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బాణసంచ కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండిలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిర్వహిస్తున్నట్లు సభల కన్వీనర్ ఈదా విజయం ప్రసాద్ తెలిపారు. అనంతరం మీటింగ్స్ వాల్ పోస్టర్ రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు సువార్త మహాసభలు ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసము 8, 9, 10 తారీఖుల్లో ఆర్టీసీ బస్టాండ్ ఎదురు ఉన్నటువంటి ఎస్టీఆర్ ఎస్టేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల కొరకు మరి పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సభలు జయకరంగా జరిగినట్లు, అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి ఆత్మీయ మేలు పొందినట్లు మీరందరూ కూడా సహకరించాలని, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని, ఈ సభల్లో దేవుని మహిమను మనందరము అనుభవించినట్లు దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలాగిన మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ, ప్రార్థిస్తున్న వారందరికీ, సహకరిస్తున్న వారికి, మీడియా వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ, మన గ్రామంలో ప్రతి కుటుంబాలు దీవించే విషయాల్లో దేవుడి సంవత్సరం వర్ధిలింపచేసి సమృద్ధిగా దీవించి కాపాడి సంరక్షించినట్లు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారని నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ సభలకు ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ రండి, ఆత్మీయ మేలు పొందాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చి నెల 8వ తారీఖున జరగబో నేషనల్ లోకాలను పురస్కరించుకుని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ నెలలో జరిగిన 2024 డిసెంబర్ 14వ తారీఖున జరిగిన నేషనల్ లోకాలతో ఈ జిల్లా నుంచి 5,616 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. వాటిల్లో క్రిమినల్ కేసులు 5,259 కాగా మిగతా సివిల్ కేసులు వచ్చేసి 357గా సెటిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎల్సి కేసులు 87 సెటిల్ అవ్వడం జరిగింది.
మొత్తంగా 5,600 చెక్ ఇవ్వడం జరిగింది. కనుక ఈసారి మార్చి నాటికి గాను మార్చి నెలలో ఎన్నికలు జరగబో నేషనల్ లోక్సభలో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన కేసులు 3,746 కేసులుగా చేస్తున్నాం. వాటిలో కక్షిదారులకి నోటీసులు ఫిజికల్గా, కొంతమందికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇంకొంతమందికి ప్రచారం కూడా చేస్తున్నాం, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కక్షిదారులు ఎవరైనా ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 15100. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ నెంబర్ వచ్చేసేసి ల్యాండ్ ఫోన్ నెంబర్ వచ్చి 08812224555కి చేస్తే పూర్తి సమాచారం మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఒక 10 దాకా ఉన్నాయి. వాటిల్లో కూడా బెంచ్లు ఏర్పాటు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పురపాలక సంఘ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక మార్కెట్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక షాప్ తీసుకున్న వ్యక్తి 2 షాపుల్లో వారి హోటల్ ని నడపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల్ని తీవ్రంగా మందలించడం జరిగింది. మరి నువ్వు 2 షాపులు సరే ఒకే షాపులు అంత లెవెల్ వాడుకుంటున్నావు, 2 తీసుకెళ్ళి తక్కువ 10. చెప్పినా సార్ అప్పటికే బాగుందా? మీరేం చేస్తారు? బోండాలా రోజు ఇక్కడ తింటుంటారా? తినండి, తప్పేం లేదే. రోజు తింటుంటారా? దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. చింతలపూడి నియోజకవర్గం గత ప్రభుత్వం లోటు బడ్జెట్ చూపించినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని నిరూపిస్తోంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముంతలు పడిపోయి గత 5 సంవత్సరాలుగా రోడ్లు నానా అధ్వాన్నంగా ఉంటే ప్రజలందరూ నానా చిత్రహింసలు పడతా ఉన్నారు. ఈ గోతుల్లో వెళ్ళలేక బండి టైర్లు ప్యాచీలు పడడం, కార్లు ఏవైతే ఉన్నాయో బరస్ట్ అవ్వడం, అదేవిధంగా యాక్సిడెంట్లు గురవడం, ద్విచక్ర వాహనదారులు బళ్ళు స్కిడ్ అయిపోయి ఆ రాళ్ల మీద పడిపోయి అనేక మరణ శయ్యపై కూడా వెళ్ళడం జరిగింది.
దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా పాతచింతలపూడి గ్రామంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సిమెంట్ రోడ్లు పోయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడానికి మా శాయశక్తుల కృషి చేద్దాము, మనందరం కలిసికట్టుగా పనిచేయాలని సొంగారు రోషన్ కుమార్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎక్కడ బాల్చాడు మట్టి వేసిన పాపాన పోలాది పాతచింతలపూడి గ్రామంలో. కాబట్టి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉండగా ఈ పాతచింతలపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి సహకరించి వెన్నుదన్నుగా నిలబడి ఈ మున్సిపాలిటీ అనగా ఎన్నికలలో భారీ మెజారిటీ ఇవ్వాలని తెలియజేస్తూ ఈ రోడ్డు మరమ్మతులు చేయించడానికి మాకు సహకరించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఉమ్మడి కూటమి నాయకత్వం, ఉమ్మడి కూటమి నాయకత్వం, ఉమ్మడి కూటమి నాయకత్వం. వర్ధిల్లాలి సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా, మన సొంగ రోషన్ గారు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది. మరి ఇది సొంగ రోషన్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. మరి పాచంతలపూడి వెళ్ళే రోడ్డు గోతులు పడిపోయి వైఎస్ఆర్ ఉండడానికి కూడా గోతులు పోసేవాళ్ళు లేరు. మరి అదేవిధంగా రోషన్ గారు చెప్పంగానే మరి దీనికి టెండర్ వేయించి మరి గోతులు పోవడం జరిగింది. మన ఊళ్ళో మట్టి రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేస్తానని మరి మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి సూపర్ 6 పథకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.